Welcome students, TSMCET 2024 10th May Shift 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మీ పేపర్ చూసి ఎంతమంది స్టూడెంట్స్ షాక్ అయ్యారు అనేది ఫస్ట్ కామెంట్లో మెన్షన్ చేయండి. మెయిన్గా సబ్జెక్ట్ వైజ్గా అండ్ ఓవరాల్ డిఫికల్టీ డిస్కస్ చేసే కంటే ముందు మ్యాథ్స్ మోడరేట్ టు డిఫికల్టీలో ప్లస్ అనే చెప్పొచ్చు. లెంతీ క్వశ్చన్స్తో పాటు ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఈ క్వశ్చన్స్ ఫస్ట్ మ్యాథ్స్ సెక్షన్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ అందరూ టైం చాలా కన్జ్యూమింగ్ అయింది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తుంటే ఆన్సర్స్ రాలేదు. దానివల్ల మార్క్స్ అయితే కొంతవరకు లాస్ అయ్యారని చెప్పొచ్చు. ఎవరైతే స్మార్ట్గా పేపర్ అటెంప్ట్ చేసి లెంతీ ట్రిక్కీ క్వశ్చన్స్ వితిన్ 1 minute రావట్లేదని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళారో వాళ్ళు మాత్రం మార్క్స్ గెయిన్ చేశారు షూర్గా. ఫిజిక్స్ యాజ్ యూజువల్ డిఫికల్టీగానే రావడం జరిగింది. ఫిజిక్స్ విషయంలో ఇంకా డైలీ మనకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువ వస్తున్నాయి. వీటిని సాల్వ్ చేసిన స్టూడెంట్సే మార్క్స్ గెయిన్ చేయగలుగుతున్నారు. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సెక్షన్ కంపేర్ చేసుకుంటే కెమిస్ట్రీ ఈజీ అని చెప్పొచ్చు కంపేర్ చేసుకుంటే, కానీ కెమిస్ట్రీ కూడా మోడరేట్గానే రావడం జరిగింది. కాన్సెప్ట్స్ డెఫినేషన్స్ ఎక్కువ నేర్చుకున్న స్టూడెంట్స్ డైరెక్ట్గా కెమిస్ట్రీ అయితే ఆన్సర్ చేయగలుగుతున్నారు. మ్యాథ్స్లో మనకు మెయిన్గా కాంప్లెక్స్ నెంబర్స్, వెక్టర్ ఆల్జీబ్రా, 3D జామెట్రీ, బైనామిల్ థీరం చాలా క్వశ్చన్స్ అయితే వెయిటేజ్ ప్రకారం అయితే కన్ఫర్మ్గా ఇస్తున్నారు. ఫిజిక్స్లో కూడా మీకు ఫార్ములాస్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చిన స్టూడెంట్స్ అయితే అసలు థియరీ పార్ట్ చదవకపోయినా ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసే రేంజ్లో అయితే ఉంటున్నాయి. వాటిని అయితే చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ వెయిటేజ్ అయితే ఈక్వల్గానే ఇస్తున్నారు. వెయిటేజ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా నార్మల్గానే ఉంది. కానీ ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే తగ్గిపోతున్నాయి. 68 or 70 వరకు మాత్రమే ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఓవరాల్గా మ్యాక్సిమం అటెంప్ట్స్ చేయగలిగే క్వశ్చన్స్ అయితే 122 నుంచి 125 వరకు మాత్రమే వచ్చాయి. ఎస్టర్డే షిఫ్ట్ ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉంది. సో ఎస్టర్డే ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్లు, ఈ రెండిట్లో ఏది కంప్లీట్గా మోస్ట్ డిఫికల్టీ అనేది మనకు కంప్లీట్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అనాలిసిస్లో చెప్తాను. ఓవరాల్ డిఫికల్టీ చూసుకుంటే మోడరేట్ టు డిఫికల్టీ ప్లస్ అనే చెప్పొచ్చు. టుమారో ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్ కన్ఫర్మ్గా ఫిజిక్స్ ఫార్ములాస్, మ్యాథ్స్లో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో రివిజన్ పర్ఫెక్ట్గా చేయండి. టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి కెమిస్ట్రీస్ నుంచి డెఫినేషన్స్ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోండి. ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా మీరు మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.